నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి SLN మాధవి రమేష్ జోరుగా ఎన్నికల ప్రచారం. వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 33వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి SLN మాధవి రమేష్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఈ ప్రచార కార్యక్రమంలో వనపర్తి జిల్లా శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి పాల్గొని స్థానిక ప్రజలతో మమ్మకమయ్యారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 33వ వార్డు ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడి ఓటు వేసి శ్రీమతి SLN మాధవి రమేష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి. పేదలు, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించే బాధ్యత మా మీద ఉంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించే విధంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. అలాగే వార్డు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పేర్కొంటూ మౌలిక వసతులు, రహదారులు, త్రాగునీటి సమస్యలు, ప్రత్యేక వీధి దీపాల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని, ఇంకా వార్డులో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా SLN మాధవి రమేష్ కి తెలియజేస్తే వారు తక్షణమే ఆ సమస్యకు పరిష్కారం చేస్తారని, పట్టణంలో 33 వార్డులకు గాను 33 వార్డులు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆశీర్వాదం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కెమెరా పర్సన్ MD నజీర్ తో SR7 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. వనపర్తి మున్సిపాలిటీలో వనపర్తి పట్టణంలో 33వ వార్డులో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాధవి SLN రమేష్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ కోసం ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ఈ సందర్భంగా వనపర్తి ప్రజలందరూ, వనపర్తిలో ఉన్న 33 వార్డుల ప్రజలందరూ అపూర్వ స్పందన ఉంది మాకు. సో వాళ్ళకి కావాల్సిన ఇచ్చిన 2 నెలల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ కాలనీలో కానీ, ఈ గల్లీలలో కానీ చాలా సమస్యలు ఉండేది. దానిలో ముఖ్యంగా డ్రైన్ సమస్య, సీసీ రోడ్డు సమస్య, ఎలక్ట్రికల్ సమస్య. 10 సంవత్సరాల నుంచి మన రేషన్ కార్డ్స్ లేకుండే అవి చేయించినాం. సన్న బియ్యం ఇస్తున్నాం. పేదలకు 200 యూనిట్ల వరకు 0 బిల్ ఇస్తున్నాం. మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా చేస్తున్నాం. అట్లా చాలా ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇవన్నీ వనపర్తి పట్టణ ప్రజల వారికి ఏమేమి కావాలో వారి ఆలోచన విధానంగానే మేము పనిచేస్తున్నాం. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము 2 ఇయర్స్ నుంచి విజయవంతంగా మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసి ప్రవర్తిస్తున్నాం. దీనిలో వనపర్తి ప్రజలందరూ మా 33 మంది అభ్యర్థులను పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది. గెలిపించాలని వాళ్ళకు నేను పర్సనల్గా నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. 2023 నవంబర్ 30 రోజు కాంగ్రెస్ పార్టీని అందరూ ఆశీర్వదించారు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో ఆశీర్వదించారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఆశీర్వదించారు. ఇప్పుడు మున్సిపాలిటీలో ఎలక్షన్లలో 33 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి వనపర్తిలో మేము కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాం. దానిలో భాగంగానే ఈ ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. వనపర్తి ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం.